కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. కనుక మనమిరువురుము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. మనం ఇరువురు అనగా అన్యులు యూదులు అందరూ కూడా క్రీస్తు ద్వారా పవిత్రాత్మ సహకారంతో తండ్రి వద్దకు పయనిస్తున్నామని పౌలు గారు చెబుతున్నారు. అందుకే యేసు నేనే ద్వారమునని పలుకుతున్నారు. క్రీస్తు ద్వారా మనం పోతున్నాం అన్నమాట. అలానే నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నామని చెప్పారన్నమాట. గతంలో యేసు తన గూర్చి జీవజలం, జీవజలాన్ని ప్రసాదిస్తాను, జీవాహారాన్ని ప్రసాదిస్తానని చెబుతూ వచ్చారు. అయితే ఇక్కడ సమృద్ధిగా ప్రసాదిస్తామని చెబుతున్నారు. ధ్యాన భాగంలో పూర్వవేదాన్ని మనం పరిశీలించినట్లయితే యావే ప్రభు దైవ ప్రజలకు కాపరి. ఆ బాధ్యతను మోషేకు అప్పగించారు. మోషే ఆ బాధ్యతను నిర్వహించిన తర్వాత యావే ప్రభువుతో ఒక విన్నపాన్ని చేశాడు. ఆ విన్నపం సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో 15-17 వచనాల్లో ఉంది. మోషే దేవునితో, ప్రభు, సకల ప్రాణులకు జీవాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకునిని నియమింపుము. అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరి లేని మంద దుర్గతి పట్టదు అనెను. తన కాలం అయిపోయింది. ఇక ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఒక నాయకుడు అవసరం కనుక ఒక నాయకుడిని నియమించమని యావే ప్రభుకి విన్నవించుకుంటాడు. అప్పుడు యావే ప్రభు యోషువాని నాయకునిగా నియమిస్తారు. యోషువా దైవ ప్రజల్ని ముందుకు నడిపించుకుంటూ పోతారన్నమాట. అలానే అదే విషయం మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చదవండి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. కాపరి లేని గొర్రెల వలె ఆ ప్రజలు ఉన్నట్లుగా యేసు గుర్తించారు. ఆనాడు మోషే కూడా ఆ దైవ ప్రజలను కాపరి లేని గొర్రెలుగా గుర్తించి ఒక నాయకుని పంపమని యావేకి మొరపెట్టుకున్నాడు. అలానే యేసు ప్రజలను కాపరి లేని గొర్రెగా భావించి తాను కాపరిగా ముందుకు వచ్చాడు. తన పరిచర్యను ఈ విధంగా పరిగణిస్తూ తన సేవను కొనసాగించారు. మరి దావీదు లాంటి కాపరి అని ఎందుకు పిలుస్తున్నారో చెప్పగలరా? జాయో ప్రజలను పరిపాలించిన నాయకులందరిలో కూడా దావీదు ఉత్తమ నాయకుడు, ఉత్తమ కాపరి. చాలా విషయాల్లో ఆదర్శవంతంగా ప్రజలను పరిపాలించాడు. 1-2 సందర్భాల్లో పాపం చేసినప్పటికి కూడా మళ్ళీ సహృదయంతో పరితపించి పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకున్నాడు. కనుక ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా పిలువబడ్డాడు. అలానే బాబిలోనియా వలసకు పోయినప్పుడు దైవ ప్రజలు చాలా నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఇక వారికి గమ్యం అంటూ ఏం లేకుండా పోయింది. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో దావీదు లాంటి నాయకుడు, కాపరి ఇంకొకరు వస్తారని తెలియజేస్తూ వచ్చారు. ఆ విధంగానే ఆ విషయాన్ని మనం ఎజేకియేలు ప్రవక్త గ్రంథంలో 34వ అధ్యాయంలో 23-24 వచనాలు చదువుతున్నాం. నా సేవకుడైన దావీదును వానికి ఒక కాపరిగా నియమింతును. వానికి అనగా గొర్రెలకు ఒక కాపరిగా నియమింతును. అతడు వారిని పోషించును. ప్రభువునైన నేను వానికి దేవుడు నగుదును. సేవకుడైన దావీదు ఇది ప్రభు అయిన నా వాక్కు. నా సేవకుడైన దావీదు వానికి పాలకుడగును. ఇది ప్రభువైన నా వాక్కు. నా సేవకుడైన దావీదు వానికి పాలకుడగును. ఇది ప్రభు అయిన వాక్కు. ఈ విధంగా
రాబో గొర్రెల కాపరి నాయకుడు దావీదు లాంటి వాడు అని ఆనాడు ప్రవక్త వివరించారన్నమాట. ఆ దావీదు లాంటి ప్రవక్త ప్రజలకు మంచి జీవాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు పూర్వవేదంలో మోషే ప్రజలను ఐగుప్తు దాసత్వం నుండి వాగ్దత్త భూమికి నడిపించారు. మోషే తర్వాత యేషువ. అలానే యేసు సైతాను దాసత్వం నుండి ప్రజలను స్వతంత్రానికి, నూతన జీవానికి నడిపిస్తున్నారు. అదే మార్గంలో మనం ప్రజలను సైతాను బంధాల నుంచి జీవంలోకి, స్వతంత్రంలోకి, ప్రభులోకి నడిపిస్తూ ఉండాలి అన్నమాట. ఇది సమృద్ధిగా నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నానని యేసు పలికారు. ఈ సమృద్ధి జీవితం గురించి క్లుప్తంగా కొంచెం వివరించగలరా? కేవలం జీవం మాత్రమే కాదు, సమృద్ధిగా ఇస్తానని తెలియజేశారు. ఉదాహరణగా ఎజేకియేలు గ్రంథం 34వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మనం ఆలకించినట్లయితే ఆ సమృద్ధి జీవితం ఎలా ఉంటుందో కొంతవరకు మనం గ్రహించగలం. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వేయ దేశమునకు కొనివత్తును. వానిని ఇజ్రాయేలు కొండలకు, వాగులకు తోడ్కొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వానిని ఇజ్రాయేలు దేశములోని కొండల మీద పచ్చిక పట్టులలో, లోయలలో పచ్చని గడ్డి బీళ్లలో మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను, ప్రక్కకు తొలగిన వారిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగా ఉన్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఈ విధంగా అన్ని విధాల కాపరి తన గొర్రెల విషయంలో జాగ్రత్త వహిస్తూ మంచి మేత, అలానే పరామర్శ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే సమృద్ధిగా ఆదరణ, పరామర్శ అనేది చూపిస్తున్నారు. ఉదాహరణకు అలాంటి సమృద్ధిగా కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. కేవలం నీటిని ద్రాక్షారసంగా మార్చడం మాత్రమే కాదు, సమృద్ధిగా ద్రాక్షారసాన్ని ఇచ్చారు. 6 బాణలు నిండుగా అవి కడుక్కోవడానికి కేటాయించబడినటువంటి బాణలు, 6 బాణలు పొంగి పొర్లిపోయేటట్టు నిండుగా ద్రాక్షారసాన్ని ప్రభు ప్రసాదించారు. అలానే దేవుడు తన ఆత్మను సమృద్ధిగా ప్రసాదిస్తారని కూడా యోహాను సువార్తలో 3వ అధ్యాయం 34వ వచనం ఆలకిస్తున్నాం. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రభు చేయుడు అని చెప్పెను. వారు కేవలం భుజించడం మాత్రమే కాదు, ఆకలి తీర్చడం మాత్రమే కాదు, తృప్తిగా భుజించేటట్లు చేశారు. అలానే వారు తృప్తిగా భుజించిన పిదప ఏమి వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయమన్నారు. ఆ మిగిలిన ముక్కలను ప్రోగు చేయడంలో ఒక గూఢార్థం ఉంది. అది ఎందుకంటే పెద్దగా అవసరం లేదు, అయినా కానీ ఎందుకు ప్రోగు చేయమన్నారు? శిష్యులను పంపి అన్నిటిని ప్రోగు చేయమన్నారు. అనగా గొర్రెలు, ఏ గొర్రె కూడా తప్పిపోకూడదు. అన్ని గొర్రెలు అవసరం, అందరూ నాకు అవసరం, అందరినీ నా దొడ్డిలో నేను చేర్చాలి, పచ్చికి బయలు నడిపించాలనే భావంతో ఆ మొక్కలు దైవ ప్రజలను సూచిస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి భావంతో ఆ విధంగా ఆనాడు పలికారన్నమాట. కీర్తన 23వ కీర్తన మనం పరిశీలించినట్లయితే యేసు తన గొర్రెలను ఎలా మేపుతారో కూడా మనకు అర్థమవుతుంది. కీర్తన తీసుకోండి, 23వ కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ఆ విధంగా పోషణ విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ,
మంచి వాతావరణంలో కానీ మంచి నీటిని సమృద్ధిగా ఇవ్వటంలో కానీ ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడని మనం ఇక్కడ గ్రహించాలి. అలానే 3వ వచనం, నా ఆత్మను సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. ధర్మ మార్గమును నడిపించును. తప్పిపోయిన గొర్రెల్ని కాపరి మళ్ళీ సరైన మార్గంలో నడిపిస్తాడు. అలానే యేసు తప్పిపోయిన వారిని మరలా సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అలానే మనం కూడా తప్పిపోయిన వారిని ఆ విధంగా సరైన మార్గానికి తీసుకుని రావాలి అన్నమాట. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు భయపడను, ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు, నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. వర్షాకాలంలో ఈ లోయల్లో, కొండల్లో, లోయల్లో మంచి గడ్డి ఉంటుంది. అందుకే కాపరుల గొర్రెలని అక్కడికి ఆ లోయలకు పంపిస్తూ ఉంటారు. అయితే అదే లోయల్లో ప్రమాదం కూడా దాగి ఉంది. క్రూర జంతువులు కూడా ఉంటాయి. ఆ క్రూర జంతువులు అప్పుడు ఈ గొర్రెల మీద పడ్డప్పుడు కాపరి తన దండతో, తన కర్రతో వాటిని రక్షించి తన దగ్గరకు చేర్చుకుంటాడని, అంతగా మంచి కాపరి మన విషయంలో జాగ్రత్త తీసుకుంటారు, కాచి కాపాడుతుంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అది ఇప్పుడు ఈ విధంగా మనం ఈ పట్టణాన్ని ధ్యానించిన తర్వాత ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధంతని ప్రభా, నాయన ఈరోజు విన్న మాటల ప్రభా, మా జీవితంలో ప్రభా ఆయా విడుదల, స్వస్థత, అభిషేకం దయచిన ప్రభా, తప్పిపోయిన గొర్రెలు ఎలాగైనా ప్రభా నీ చెంతకు వచ్చిన ప్రభా, అలాగైనా ప్రభా మేము ఈ లోకములో పడిపోయి ఉంటాం ప్రభా. విన్న మాటల ప్రభా మరలా నీ చెంతకు వచ్చి నీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం పఠన పరిశీలన, ధ్యానం, ప్రార్థన చేసుకుందాం. ఎలా ఆచరణ చేయాలో చెప్పగలవా? క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠన పరమార్థం ద్వారా మనము తెలుసుకొని ఆచరించవలసినటువంటి విషయాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది, తప్పిపోయిన గొర్రెలను అనగా క్రైస్తవ సంఘము నుండి వదిలి బయటకు వెళ్ళిపోయినటువంటి క్రైస్తవులను తిరిగి తీసుకుని రావటంలో మనందరము కూడా ప్రయత్నం చేయాలి. అనగా మన సహకారమును అందించటం చాలా అవసరమని తెలుసుకోవాలి. 2వది, మంచి కాపరి తమ గొర్రెలను పచ్చిక బయళ్ళ వద్దకు నడిపించుకున్నట్లే మన క్రైస్తవులను బైబిల్ గ్రంథమును దగ్గరకు, అనగా బైబిల్ గ్రంథములో ఉండినటువంటి ప్రతి ఒక్క వచనమును క్లుప్తంగా అందచేస్తూ ఈ బైబిల్ గ్రంథము అనేటటువంటి మేతను తప్పిపోయినటువంటి గొర్రెలు, అనగా క్రైస్తవ సంఘం నుండి తిరిగి వెళ్ళిపోయినటువంటి వారందరికీ కూడా అందించి తిరిగి మన యొక్క సంఘంలోనికి తీసుకుని రావటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం పఠన పరిశీలన, ధ్యానం, ప్రార్థన, ఆచరణ విషయాలన్నీ కూడా ముగించుకొని ఇక వచ్చే వారం పాస్కా కాల 5వ ఆదివారం, ఆదివారానికి సంబంధించినటువంటి సువార్త పఠనం యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. యేసే తండ్రి యొద్దకు మార్గం అనేటువంటి అంశం ఈ వచనాల్లో మనం పరిశీలిద్దాం.